పోచారం శ్రీహరి, దానం నాగేందరు, తెల్లం వెంకట్రావు, గూడెం మైపాల్ రెడ్డి, ఇక కాలయాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడు, డాక్టర్ సంజయ్ కుమారు, అరకెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇగో ఇప్పుడు గీ ఎమ్మెల్యేల గురించి ఎందుకు చెప్తుంది శ్రీవల్లి అని అనుకుంటారా? బీఆర్ఎస్ ల గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు గీలే. మరి ఈ కేసు ఏం దాకా వచ్చిందో అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాన్రి. అబ్బకి పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అయితే గొడవని పిల్లి లెక్కన అయిపోయింది. పోన్రి వాళ్ళు ఏ పార్టీలు ఉన్నదో కనీసం వాళ్ళు కూడా బయటికి చెప్పలేకపోతున్నారు. గట్ల అయింది పరిస్థితి. ఇక సుప్రీంకోర్టులో అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద నడిచింది చర్చ. స్పీకర్ రీజనబుల్ టైం మీద ప్రశ్నలు అడిగింది కోర్టు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985 చట్టం ప్రకారం స్పీకర్ అనర్హత వేటు వేయాలి. కానీ దానికి కాల పరిమితి లేకపోవడంతో ఇంకా వేస్తలేడు. అగో గదిని గురించి ప్రశ్నలు జవాబులు నడిచినాయి. అగో పార్టీ మారి 10 నెలలు కాబట్టే ఇంకా టైం సరిపోతలేదా అని చెప్పేసి స్పీకర్ తరఫున న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. లాస్ట్ టైము స్పీకర్ తరఫున ముకుల్ గారు అపేర్ అయ్యి మేము రీజనబుల్ టైం అంటే ఎంతనో స్పీకర్ అడిగి చెప్తామని చెప్పారు. సో ఆర్డర్ తర్వాత మనం రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు 7 మంది ఎమ్మెల్యేల పైన జస్టిస్ గవయ్ గారి ధర్మస్థానము నోటీసెస్ కూడా అదర్ సైడ్ సర్వ్ చేయండి అని చెప్పారు. మేము ఇదే స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఇచ్చాము. స్పీకర్ గారు కూడా అంతా చదివినాక మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక మేము బ్రీఫ్ తీసుకుంటాము, యాక్సెప్ట్ చేస్తామని అన్నారు. అదే విషయం కోర్టు కూడా చెప్పాము. ఇక మొత్తం మీద అయితే ఫిబ్రవరి 18 తారీఖు నాడు మళ్ళా వాయిదా పడ్డది. ఇక 18 తారీఖు నాడన్న స్పీకర్ మరి టైం గురించి క్లారిటీ ఇస్తాడో ఇయ్యడో గానీ వీళ్ళు పార్టీ ఫిరాయించడాన్ని సాక్ష్యాలతో సహా కోర్టుకు సమర్పించారు. మరి ఏంది సారు తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా, ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుందా అని అడిగితే 100% అనబట్టిండు లాయర్ సాబు. సుమోటోగా సుప్రీంకోర్టే డిసైడ్ చేసి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసింది ఎమ్మెల్యేలు, 13 మంది ఎమ్మెల్యేలను బీఎస్పీ వాళ్ళని. సో అది పాయింట్లెస్. అది స్పీకర్ డిసైడ్ డైరెక్షన్ ఇవ్వలేదని హైకోర్టు చెప్పడం దట్ ఇస్ పాయింట్లెస్. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటారు. 100% వస్తాయి. ఎప్పటి వరకు అది నేను చెప్పలేను. స్పీకర్ గారు ఎంత తొందరగా డిసైడ్ చేస్తే అంత తొందరగా వస్తాయి. ఇక ఇదే ముచ్చట పార్టీ మారిన కడియం సిఆర్ సార్ని అడిగితే ఇక కోర్టు తీర్పునైతే నేను గౌరవిస్తా, ఉప ఎన్నికలు వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాం అనుకొచ్చిండు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. రేపు 10వ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్కి వస్తున్నది. ఎవరమైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే. తప్పకుండా నా మట్టుకు నేను కోర్టు తీర్పును శిరసావహిస్తాను. ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. దాంట్లో రెండవ అభిప్రాయం ఏమి లేదు. ఇక చూడాలి మరి 18 తారీఖు నాడు విచారణ ఏం జరుగుతుందో ఏమో గానీ బీఆర్ఎస్ వాళ్ళు అయితే పక్క ఉప ఎన్నికలు అంటున్నారు. ఉప ఎన్నికలు వచ్చినా సరే తెలుసుకుందాం అంటున్నారు కొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు. ఇంకొంతమంది అయితే ఇంకా క్లారిటీ లేకుండా ఈ పార్టీలు ఉన్నామా ఆ పార్టీలు ఉన్నామా అన్నట్టే ఉన్నారు. రాజకీయం అంటేనే జంపింగ్ రాజకీయం అయిపోయింది. పోన్రి ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము.